అరగ్రామ్ డిఫరెంట్ లో మోడల్స్ అన్ని కూడా డిపెండింగ్ పెరిగిపోతా ఉంది మీకు. ఇప్పటి వరకు కట్టు ప్రపంచంలోనే మేము ఇదే ఫస్ట్ టైము ఇంత బ్రాడ్ గా గొలుసులు, ఇంత డిస్ప్లే అన్నది గోల్డ్ లో కూడా కష్టమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఉన్నాము వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ న్యూ షోరూమ్ దగ్గర అండి. ఇది వచ్చేసి కొత్తగా ఓపెన్ చేసిన షోరూమ్ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి పక్కనే ఉంటుందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మనకి టెంపుల్ రోడ్ అనమాట. ఇది షోరూమ్ అనమాట. షోరూమ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ రోడ్ ఉంటుంది, మనకి రైట్ సైడ్లో వచ్చేసి టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి ఆపోజిట్లో పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారండి. అడ్రస్ అయితే చాలా ఈజీగా కనుక్కోవచ్చు. నేను క్లియర్గా లొకేషన్ చూపిస్తున్నాను. ఏమైనా డౌట్ వస్తే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అడగండి, చెప్తారు. ఇక్కడ మనకి ఆల్ వెరైటీ ఆఫ్ కట్టు గాజులు కానీ కట్టు జ్యువెలరీ కానీ ఏదైనా దొరుకుతాయండి. దాంతోపాటు మనకి జర్మన్ సిల్వర్ లాంటి ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా చైన్స్ చూస్తున్నామండి. 1.5 grams నుంచి మనకి చైన్స్ అయితే దొరుకుతాయి అనమాట. అక్కడ నుంచి మనకి ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో దొరుకుతాయి. మనకి 2 grams 3 grams అలాగా మనకి 30 grams ఎంత కావాలంటే అంతలో మనం చేయించుకోవచ్చు అనమాట. అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్పామండి. ఎంత పడుతుంది, ఎన్ని గ్రామ్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు వెయిట్ అనేది అన్ని చెప్పారన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో అండి, ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ 5వ షోరూంలో. ఇది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పక్కకు న్యూ బ్రాంచ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ న్యూ బ్రాంచ్లో ఎన్నో రకాల మోడల్స్ని మనం పూర్తిగా ఇక్కడ డిస్ప్లే చేయడం చేసాము. కానీ ఈ వీడియోలో ప్రత్యేకించి చైన్లు ఫస్ట్ గుంట నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే 1.5 గ్రాములో స్టార్ట్ అయిన మోడల్స్ ఏ అయితే ఉన్నాయో 1.5 గ్రామ్ నుంచి 2 గ్రాములు 3 గ్రాములు 4 గ్రాములు అన్ని రకాల వెయిట్లో ఉన్న చైన్స్ని ప్రతి ఒక్క మోడల్ని డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఖచ్చితంగా ఒక గమనికైతే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఏంటయ్యానంటే చాలామంది కస్టమర్స్ ఈ షీటెడ్ గోల్డ్ అంటే కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది పర్చేసింగ్ అంటే కొనుక్కుండేటప్పుడు ఎక్కడ అవకాశం ఉందో ఎక్కడ దొరుకుతుందో అక్కడ కొనేసుకోవటం వల్ల మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళ ఆ ప్లేసుల్లో లేకపోవటం వల్ల చాలా కస్టమర్స్ ఇబ్బంది అవుతున్నారు. మీరు షీటెడ్ జ్యువెలరీ మా జాగాని కాదు, మీరు ఎక్కడ కొనుక్కున్నా ఒకవేళ ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కొనుక్కున్నా ఫస్ట్ గుంట చిన్న ఎంక్వైరీ అయితే చేయండి. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నారు, వాళ్ళ జిఎస్టీ ఎన్నాళ్ళ నుంచి ఉంది, లేదు వాళ్ళ ప్రాపర్గా అక్కడ వాళ్ళైనా కాదా, లేదు వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, లేదు అనుకుంటే ఆ గల్లీలో ఉండే మీ షాపులు అంటే జ్యువెలరీ షాపుల వాళ్ళు కొంతమంది రికమెండ్ చేస్తున్నారా లేదా, లేదు అని అంటే వాళ్ళ బయోపిక ఒక గూగుల్లో ఒకసారి చెక్ చేయటం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక్కసారి గమనించి తీసుకోవటం వల్ల ఏమవుతుందనంటే రిటర్న్ బ్యాక్ ఐటమ్ తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా కస్టమర్లు అందరూ గమనించాలి. మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం గొలుసులు మెల ఏదైతే ఉందో ఇప్పుడు ఈ స్టోర్లో కొత్తగా 1.5 గ్రామ్ అని అంటున్నాను కదా, 1 గ్రామ్ నుంచి గొలుసులు ఏవైతున్నాయో చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ మోడల్ చూడండి, 1.5 గ్రామ్ అన్నాను కదా, 1.5 గ్రామ్లో మొదలైన ఇదే గొలుసు. ఈ గొలుసు చాలా మటుకు కాలేజీ గొలుసు లేకపోతే హాస్టల్లో ఉండే వాళ్ళకో ఎంతో మంది తల్లిదండ్రులు ఇలాంటి గొలుసులే వేసి పంపించేస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా రిస్క్ ఉండదు. అదే గోల్డ్ చైన్ కావాలనుకుంటే మినిమం కొంచెం హార్డ్నెస్ ఉండాలి. 4-5 గ్రాముల్లోనో అర్ధ తులంలోనో గొలుసు చేయించుకున్నారనుకోండి అది డెలికేట్ ఉంటుంది, తెగిపోతుంది. అలా అని చెప్పి కొంచెం స్ట్రాంగ్ పెట్టాలి అని అంటే మినిమం కనీసం 8 grams దాకా ఉండాలి. 8 grams గొలుసు పెట్టి ఆ గొలుసు కానీ మిస్ అయిందనంటే బాధపడతారు. అందుకని 8 grams పెట్టే బదులు 1.5 గ్రామ్లోనే ఈ గొలుసులు వాడేస్తున్నారు అనమాట. అందుకనే ఒక గొలుసు ఉండటం దాని కారణం అదే. ఇంచుమించుగా ఒక 30 గొలుసులు ఎన్నో రెడీ చేసి పెట్టాము, కానీ డిస్ప్లే చూపించుకోవడానికి ఒకటే మిగిలింది. కానీ 1.5 గ్రామ్లో ఇంకా ఉన్నాయి, మళ్ళీ ఇంకా చూపిస్తాను. ఇదంతా 1.8 గ్రామ్. ఈ మోడల్ చూసారా, 1.8 గ్రామ్ ఉన్నాయి. ఈ మోడల్ అయితే సగం హ్యాండ్మేడ్ సగం వచ్చేటోడికి డై కటింగ్లోని హ్యాండ్మేడ్లోని అని అంటే డై ఏమో పూర్తిగా మిషనరీ ద్వారాగా డైల్ కింద వస్తాయి. డైల్ కింద వచ్చిన దాన్ని రింగుల కింద చేస్తాం అనమాట. రింగుల కింద చేసి గొలుసు కింద ఇస్తాం. ఇదిగోండి ఈ చైన్ వచ్చేటోడికి చైన్ ఏమో మిషన్ మీదే తయారవుతుంది పూర్తిగా. ఈ బాల్స్ అయితే ఉన్నాయో హ్యాండ్ మీద పెట్టి బాల్స్ని చైన్లోకి ఎక్కించేసి ఈ ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్ దగ్గర ఈ షోల్డరింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకనే ఈ చైన్లో లావులు సన్నాలంటూ 4 రకాల సైజుల్లో ఉంటాయి. ఇది వచ్చేటోడికి 1.8 గ్రామ్ ఉంది. దీనికంటే లావు 3 గ్రాములు 4 గ్రాములు 6 గ్రాముల్లో కూడా ఇదే మోడల్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. అందులోనే పూర్తిగా సాదా
అంటే ఇంకా ఎటువంటి అంగులు ఏమీ లేకుండా పూర్తిగా సాదా కింద ఇష్టపడే వాళ్ళకి గొలుసు ఉంది అన్న పేరే కావాలి అనుకుంటే కనుక ఈ మోడల్నే మనం ట్యూన్ చేసుకోవాలి. ఇది వచ్చేటోడికి గ్రాము 800. గ్రాము 800లోనే మీకు మొత్తం గొలుసు అంతా వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇంకోటి మరొకటి ఇంకేమీ లేవు. ఈ గ్రాము 800లోనే మొత్తం అంతా వచ్చేస్తుంది మీకు. చూడండి, ఇది వచ్చేటోడికి బుట్టల గొలుసు మీద కటింగ్ అనమాట అండి. బుట్టల గొలుసు మీద కటింగ్ వచ్చింది. కటింగ్ అని అంటే చెక్కుడు కటింగ్ అనుకుంటారు, కానీ కాదు. ఒక సుత్తికి పూర్తిగా మెరుగు దెబ్బ పెట్టేసి మెరుగు పెట్టేస్తాం, ఫుల్ పాలిష్ పెట్టేస్తాం. సుత్తి అని అంటే కొట్టేది, దానికి పూర్తిగా మెరుగు పెట్టేసి దాంతో మెరుగు దెబ్బ కొడితే చెక్కుడు చెక్కినట్టు వస్తుంది అనమాట. అందుకనే మీకు వివరణ ఇస్తున్నాను ఈ గొలుసు కన్నా ఇది. ఈ గొలుసులు ఒక్కొక్కటి చూపించడానికి కారణం ఏంటంటే ఇన్ని మోడల్స్ మనం ఈ వెయిట్ లో ఇన్ని మోడల్స్ ని మనం ఈ షాప్ లోనే ప్రజెంట్ చేసాం కాబట్టి ఇన్ని మోడల్స్ ని నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, దానిలోనే ఇందా చూసిన దాంట్లోనే ఒక అంగుళం పొడుగు కావాలన్నారు అనుకోండి, ఒక అంగుళం పొడుగుతో కూడా పెట్టుకున్నాం. ఎందుకైనా మంచిది. కొద్దిగా ఒక అంగుళం పెద్దది కావాలండి అని అంటారు, దానికోసమే ఇది. లేదు ఇదే ఇంకా కురస కావాలా అంటే ఇంకా షార్ట్ కావాలా తయారు చేస్తాం, లాంగ్ కావాలా తయారు చేస్తాం, డబల్ కావాలా తయారు చేస్తాం, 2 పేటలు కావాలి 3 పేటలు కావాలి. ఇలాంటివి ఏంటంటే 3 పేటల కింద వేసేసుకున్నాం, లాకెట్ వేసేసుకోవచ్చు కూడా. ఆ రకంగా కూడా వాడుకోవచ్చు కస్టమర్స్ అంతా. ఇదిగోండి బాక్స్ గొలుసు రింగుల గొలుసు అంటే దీనిలోనే మీకు ఇక్కడ ఉన్న దాంట్లోనే కొంచెం పొడుగు లెంత్ అనమాట. ఇది కూడా గ్రాము 800. ఇది వచ్చేటోడికి 2 గ్రాములు. దీనికి వచ్చేటోడికి మెరుగు దెబ్బ లేకుండా డైరెక్ట్ బుట్టల గొలుసు కింద చేసాం. ఇదేమో 2 గ్రామ్స్ అనమాట. ఇప్పుడు వరకు 2 గ్రామ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మొదలైపోయినాయి. ఇవన్నీ కూడా 2 గ్రామ్స్ లో మొదలైన ఐటమే మీరు చూస్తున్నారు. ఇదిగోండి, ఫస్ట్ కొంట చూసాము, ఒక్కొక్క బాలే ఉంది. ఇది వచ్చేటోడికి చిన్న చిన్న బాల్స్ తోటి మీకు దగ్గరగా ఉన్న ప్యాటర్న్ కింద ఉంది. చూడండి, ఇలాగ మీకు చేతితో పట్టుకుంటే మీకు తెలుస్తుంది. జూమ్ చేసుకుంటున్నారు, ఒకసారి చూసుకోండి. చాలా నైస్ మోడల్ ఇది. చాలా మటుకు ఇది ఇందులో డైమండ్ లాకెట్స్ లాంటివి లేదంటే డివోషనల్ లాకెట్స్ లాంటివి, హార్ట్ ఇన్ లాకెట్స్ లాంటిది వేసుకున్న ఫొటోస్ చాలా ఉంటాయి ఇవి ఈ చైన్కి వచ్చేటోడికి. అందుకనే ఇలాంటి చైన్స్ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఇదిగోండి, ఆ రోజు గోల్డ్ వాల్యూ ఎంత ఉందో అది ప్రైస్. మీకు ప్రజెంట్ ఆ రోజు గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ ప్రైజ్ కే ఇది డైరెక్ట్. ఇప్పుడు 2 గ్రాములు ఉంది, ఇవాళ పర్ సపోజ్ 6400 రేట్ ఉంది అనుకోండి, 6400కి 2 గ్రాములకు రేటు అంతే, ఇంకేమి లేదు దానిలో. 24 క్యారెట్ బస్. జిఎస్టీ అన్నది మషిన్ షూట్, మీరు ఏ ఐటమ్ తీసుకున్నా 3% జిఎస్టీ అన్నది కామన్ గా పడతానే ఉంటది, అది మాత్రం కన్ఫర్మ్. ఇందులోనే ఇంకో మోడల్ చూడండి, ఇది బిట్టుగా వస్తుంది. ఇది ఒక్కొక్క బిట్టు కింద వస్తుంది. గట్టిగా ఉంటది చైన్ కూడాను, అంటే స్ట్రాంగ్నెస్ గట్టినెస్ ఉంటది. ఇది గుల్ల కాదండి, ఇది బిట్టు కూడా గట్టిగా ఉంటది. ఇది మొత్తం తీగనే డై కొట్టేసాం అనమాట, హోల్స్ తోటి వచ్చేస్తుంది. ఒక్కొక్క ముక్క ఎక్కించేసుకోవచ్చు చేతితోటి. అలా తయారైన గొలుసు అండి. ఇందులో కూడా పొడుగు కాలుతో అంటే లాంగ్ కావాలన్నా, షార్ట్ కావాలన్నా, డబల్ లైన్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం అంతా 2 గ్రాములన్నా చూస్తున్నాం. ఇంకా మనకి 2 గ్రాములు, 3 గ్రాములు, 4 గ్రాములు, 5 గ్రాములు అలాగ అంటూ పెంచుకుంటూ పోతే చాలా లాంగ్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేటోడికి ఈ మోడల్ చూసారా, ఇది రౌండ్ కాదండి, లైట్ గా పలక కింద వస్తుంది, రౌండ్ కాదు. ఇది ఇలా మెల్ల తిరుగుతూ ఉంటే ఆ షైనింగ్ అన్నది అలా కనబడతా ఉంటది అనమాట. ఆటోమేటిక్ గా మనం మూమెంట్ ఇస్తూ ఉంటాం, ఇచ్చినప్పుడు ఆ మెజర్మెంట్ అంటే ఆ మూమెంట్ కి తిరిగేటప్పుడు వచ్చే షైనింగ్ అనమాట అండి. దానిలోనే కొంచెం లావు అంటే ఇది సన్నంగా కనబడుతుంది, ఒక పాయింట్ లావుగా కనబడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ ఇష్టపడుతుంది. ఆ మోడల్స్ అన్నిటిని కూడా మనం డిస్ప్లే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రతి మోడల్ని డిస్ప్లే చేసాం. ఇది కూడా 2 గ్రాముల్లోనే తయారైంది. ఇందులో 3 రకాల సైజులు వస్తాయండి. ఇది లావు, దీనికంటే సన్నం కావాలని ఉంది, దీనికంటే లావు కావాలని ఉంది గొలుసులో. ఇది వచ్చేటోడికి అంత మిషనరీయే, పూర్తిగా మిషనరీ, హ్యాండ్ మేడ్ అంటూ ఏమీ లేదు. ఇది వచ్చేటోడికి ఫినిషింగ్ కూడా మిషనరీలో వస్తుంది. దీనికి మెరుగు దెబ్బ కానీ లేకపోతే చెక్కుడు కానీ ఏమీ కాదు. ఇది ఆ మిషనే మనకి మేము తయారు చేసుకున్న ఆ మిషన్ ఏదైతే ఉందో మిషన్లోనే నొక్కిసి ఆ ఫినిషింగ్ని తీసుకుని వచ్చేస్తుంది అనమాట. అందుకనే చైన్ వచ్చేటోడికి స్ట్రాంగ్ గానే ఉంటది, అలాగే ఇది మెరుస్తాను ఉంటది, రెగ్యులర్ గా మెరుస్తూనే ఉంటది. ఇందులో సన్నం ఉంది, ఈ లావు ఉంది, ఇంతకంటే లావు కాలితే ఇంకా లావు కూడా ఉంది.
ఈ చైన్ చూస్తే మనకి అక్కడక్కడ ప్లెయిన్ బిట్స్ వచ్చి మిగతాదంతా కూడా రింగ్ కింద తీసుకొని వచ్చాం. అంటే బుట్ల గొలుసులో 2-in-1 అంటారు కదా, అలాగే సన్న గొలుసుల్లో 2-in-1 కింద తీసుకొచ్చాం. ఇది కూడా 2 grams లోనే తయారైపోయింది మనకి. ఇందులోనూ షార్ట్ లెంత్ లాంగ్ లెంత్లు కావాలితే తయారవుతాయి. ఇందాక చూసారు కదండి పలకలు ఏదైతే ఉన్నాయో ఆ పలకల్లోనే ఇంకొక లావ్ అనమాట. ఒక్క పాయింట్ లావ్ వస్తుంది. ఇది అదే మోడల్ లావ్ అనమాట. ఇది కూడా 2 grams. చూడండి ఈ ట్రైలో ఉన్న అన్ని కూడా 2.5. మీరు జూమ్ చేసుకొని చూసుకుంటే ఈ మోడల్ ఇదంతా కూడా 2.5 లోనే తయారైపోయింది. అండ్ ఇది వచ్చేటోడికి 3 grams. ఈ చైన్లన్నీ కూడా 3 grams లో ఉన్నాయి. ఈ మోడల్స్ అన్ని కూడా 3 grams లోనే తయారైపోయినాయి. ఇలాగా ఇది వచ్చేటోడికి 3.5. మీకు హాఫ్ గ్రామ్ డిఫరెంట్ లో ఎన్ని మోడల్స్ అన్నది మనం డిస్ప్లే చేసామన్నది ఒక ఉదాహరణకే చూపిస్తున్నాను అనమాట. ఇదంతా కూడా 3.5 లోనే తయారైపోయింది ఈ మోడల్ అంతా కూడా. చూడండి జూమ్ లో చూసుకుంటే ఇందులో బ్రాడ్ ఉంటాయి, సన్నాలు ఉంటాయి, లావులు ఉంటాయి. ఇది వచ్చేటోడికి 4 grams ఐటమ్. ఈ 4 grams నుంచి మనకి తాళీ చైన్స్ మొదలైపోతాయి. 4 grams నుంచి మొత్తం తాళీ చైన్స్ మొదలైపోతాయి అనమాట. అంటే సూత్రాల చైన్ కింద వాడుకోవచ్చు, లాకెట్ లో వాడుకోవచ్చు, అన్ని రకాలుగా వాడుకోవచ్చు. దీనిలో కూడా వెడల్పులు, సన్నాలు, లావులు అన్ని రకాల మోడల్స్ ని ఒక్కొక్కటి ఒక్కో మోడల్ కింద మీరు ఏ గ్రామ్స్ లో చూసుకోండి. మినిమం ఒక 10-15 మోడల్స్ ని మనం చేస్తా ఉన్నాం. టోటల్ వేజ్ గా చూసుకుంటే 234 మోడల్స్ ని ఓన్లీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మనం చైన్స్ పెట్టాం అనమాట. ఇదిగోండి ఇది వచ్చేటోడికి 4.5 grams. 4.5 గ్రాముల్లో మీకు అరగ్రామ్ పెరిగేటోడికి ఆ చైన్ లో ఉన్న మోటతనం, ఆ చైన్ లో ఉండే లావు, ఆ స్ట్రాంగ్నెస్ పెరిగిపోతా వస్తాయి అనమాట. ఇదిగోండి ఇది వచ్చేటోడికి ఇది కూడా 4.5 గ్రాముల్లోనే తయారైపోయినాయి. ఎందుకంటే 4.5 గ్రాములు తాళీ చైన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి 4.5 గ్రాముల్లో ఎక్కువగా పెడతా ఉంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేటోడికి మళ్ళీ 5 grams మొదలైపోయినాయి మనకి. 5 grams. 5 grams అన్నది 2-in-1 గొలుసులు, లేకపోతే 2-in-1 లోనే 10 రకాల ఉన్న మోడల్స్ అన్ని కూడా డిస్ప్లేలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా తాళీ చైన్స్ కి ఎవర్ గ్రీన్ మోడల్స్. ఈ 5 grams మోడల్ ఏదైతే ఉందో చాలా మటుకు ఎక్కువ యూజ్ చేసేది ఈ 5 grams గొలుసులే తాళీ చైన్ కి. ఎందుకనంటే ఎక్కువ మనిక, అలాగే స్ట్రాంగ్, అలాగే రెగ్యులర్ గా ఉండే మోడల్స్ అన్ని కూడా 916 లో ఉండే రెగ్యులర్ మోడల్స్ అన్ని కూడా మనకి 5 grams వెయిట్ లోనే ఉంటాయి. దీనిలోనే మళ్ళా 6 grams లో వచ్చేటోడికి గొలుసులు, జెంట్స్ గొలుసులు పెరిగిపోతా ఉంటాయి. ఇందులో జెంట్స్ వస్తాయి అనమాట గొలుసులు 6 grams లో కొంత, లేదంటే కొంచెం బ్రాడ్ గా ఉన్న వాళ్ళకి వస్తాయి ఈ 6 grams లో. అలాగే 6.5, 7 grams. మీకు అరగ్రామ్ డిఫరెంట్ లో మోడల్స్ అన్ని కూడా డిపెండింగ్ పెరిగిపోతా ఉంది మీకు. అంటే దీనిలోనే ఒకదాని మించింది ఒకటి, అలాగే దానికి తగ్గట్టుగా లావులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. చూడండి మోటా అన్నది, నైస్ అన్నది అలాగే పెరుగుతూ వస్తున్నాయి. చూడండి ఒకసారి. ఇదిగోండి ఇవి కూడా అంతే. మీకు 7 grams లోను, 6.5 grams లోను, అరగ్రామ్ డిఫరెంట్ లో ఈ ట్రైలో వచ్చేటప్పటికి ఒక అరగ్రామ్ డిఫరెంట్ లో ఉన్న మోడల్స్ ఇవన్నీ కూడా. ఇలాగ మనం చూసుకుంటా పోతుంటే ఈ ట్రైల్ కి అంతే లేదు. అంతా 8 grams ఐటమ్, 7 grams ఐటమ్, 8 grams ఐటమ్, 8.5, 8.5 grams, 7.5 grams, 7 grams అన్ని గొలుసులే. ఇందులో మగవాళ్ళు వేసుకుంటే 8 grams అయినటోడికి మగవాళ్ళు వేసుకునే గొలుసులే ఎక్కువగా ఉంటాయి. అంటే జెంట్స్ గొలుసులే ఎక్కువగా ఉంటాయి. జెంట్స్ గొలుసులతో పాటు దానికి తగ్గ బ్రాస్లెట్లు కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ చూసారా, సచిన్ చైను, అలాగే ఇప్పుడు సచిన్ చైన్లోనే సింగిల్ రింగు, లావ్ రింగు, వెడల్పు రింగు అనేసి రకరకాల రింగ్స్ లో సైజెస్ అన్నది మనకి డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉన్న అన్ని రింగుల సైజులు మనం డిస్ప్లే చేసాం. ఈ 12.5 grams ఇలాగా చూసారా, సీజెడ్ ఐటమ్ అన్నమాట. ఈ ఐటమ్ చూస్తుంటే మీకు ఒక్కొక్కటి ఒక్కో మోడల్. ఎంత బ్రాడ్ ఉన్నాయి చూడండి చైన్. ఇది ఎంత హెవీ మోడల్, ఎంత బ్రాడ్ ఉన్నాయి, ఒకదానికి సంబంధం లేని మోడల్స్. ఇదిగోండి గొలుసుల్లో కూడా సీజెడ్, గొలుసుల్లో కూడా సిగ్నేటి స్టోన్స్ తోటి ఈ ఐటమ్ తయారు చేస్తున్నాం. ఈ మోడల్ ఇదిగోండి మీకు సింగిల్ రింగ్ అన్నాను కదా, సింగిల్ రింగ్ లో ఫ్లాట్. ఇది ఇవన్నీ కూడా జెంట్స్ చైన్స్ అనమాట. జెంట్స్ చైన్స్ లో ఇన్ని రకాల వెరైటీలు మనకి మొట్టమొదటిసారిగా జెంట్స్ చైన్స్ లో మనం పెట్టడం చేసాం. హైదరాబాద్ చైన్స్ స్పెషల్ అంటూ ఇప్పటి వరకు కట్టు ప్రపంచంలోనే
మేము ఇదే ఫస్ట్ టైము ఇంత బ్రాడ్గా గొలుసులు ఏవైతే ఉన్నాయో చాలా మంది వీటిల్ని వాడుతూ ఉంటారు. వాటిల్ని ఇప్పటి వరకు గోల్డ్లోనే చూశారు. ఇప్పుడు షీటెడ్ గోల్డ్లో వచ్చేసినాయి. మనకి షీటెడ్ గోల్డ్లో 38 గ్రామ్స్లో ఇంత హెవీ మోడల్ అన్నది తీసుకొని వచ్చేసాం. ఇందులోనే కొంచెం సన్నగా కావాలంటే ఇంకొంచెం సన్నగా, లేదు ఇంకొద్దిగా సన్నగా కావాలంటే ఇంకొద్ది సన్నగా, అంతా కూడా 1 ఇంచ్ లావండి. 1 ఇంచ్ నా ఏలు కంటే లావుగా ఉంది గొలుసు ఇది. ఈ గొలుసు దీనికంటే ఇంకా లావుగా ఉంది ఈ గొలుసు. ఇవి మీరు చూస్తున్నారు, పూర్తిగా డిస్ప్లే చేసాం ఇక్కడ. మీరు మళ్ళా ఇలా పెట్టుకొని చూసుకొని సాటిస్ఫాక్షన్ అయితేనే తీసుకోవచ్చు. అంటే చాలా మటుకు ఈ మోడల్స్, ఇలాంటి మోడల్స్ ఇంత డిస్ప్లే అన్నది గోల్డ్లో కూడా కష్టమే. ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తారు. కానీ షీటెడ్ గోల్డ్లో పూర్తిగా తయారు చేసి మనం ఇక్కడ డిస్ప్లే పెట్టాం. మనం వచ్చి చూసుకొని నచ్చింది తీసుకోవచ్చు. మనకి నచ్చింది మన బాడీకి సూటబుల్ అయ్యేది, లేదంటే దానిలో ఏమన్నా సైజెస్ ఎక్కువ తక్కువ ఉందా, లేదా లావులు సన్నాలు ఉన్నాయన్నది చూసుకొని మరి మనం తీసుకునే అవకాశాన్ని ఇక్కడ ఈ స్టోర్లో మనం కల్పించాం. ఇది వచ్చేటోడికి వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీలో మొట్టమొదటిసారిగా ఇంత బ్రాడ్ చైన్స్ అన్నది లాంచింగ్ అన్నది జరిగింది. కస్టమర్లందరికీ ఇది గమనిక అని చెప్పచ్చు.